నమస్కారం అనిల్ సింగ్ గారు. నమస్తే శిరీష. సో మరి మనము 28th రోజు ఒక క్లాస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఏ విధంగా ఉండాలి అంటే మనం సంపాదించే చిన్న అమౌంట్తో కూడా కోటీశ్వర్లు ఏ విధంగా అవ్వాలి, దానికి రూట్ ఏంటి అన్న ఉద్దేశంగా ఒక క్లాస్ అయితే కండక్ట్ చేస్తూ ఉన్నాం. అసలు నిజంగా ఆ క్లాస్ వర్త్ ఏంటి సార్? దాంతోపాటు ఒక ఇన్వెస్ట్ చేయాలి అనుకుంటున్నాను, వయసుతో సంబంధం లేదు, బట్ ఒక ఫ్యూచర్ ప్లానింగ్గా నేను ఇప్పటి నుంచే నా దగ్గర ఉన్న అమౌంట్లోనే ఆ కొంచెం అమౌంట్ సేవ్ చేస్తూ ఒక సర్టెన్ ఇయర్ వరకు నేను ఒక మంచి హై రిటర్న్స్ తోటి నేను అమౌంట్ని తీసుకోవాలి అనుకుంటే నేను పాటించాల్సిన జాగ్రత్తలు ఏంటి? అసలు నేను ఏ విధంగా ఉండాలి అంటే ఏ పారామీటర్స్ని నేను కన్సిడర్ చేసుకోవాలంటారు? ఎక్స్ట్రీమ్లీ ఇంపార్టెంట్ ప్రశ్న. ఎందుకంటే ఇప్పుడున్న ఈ ఇన్ఫ్లేషన్, హై ఇన్ఫ్లేషన్ వల్ల ఏంటంటే అందరికీ కూడా ఎంత సంపాదించినా కానీ ఆ సంపాదన సరిపోట్లా. అయితే చిన్నప్పుడు ఒక చిన్న విషయం చెప్తా. మనం అందరం చిన్నప్పుడు ఎప్పుడైతే స్కూల్ వెళ్ళే స్టేజ్లో ఉంటాం కదా, ఎల్కేజీ, ఫస్ట్ కేజీ, 10th క్లాస్, సో ఆ టైంలో తల్లిదండ్రులు ఎప్పుడు మనకు ఒక విషయం చెప్తారు, ఈ రూపాయి తీసుకో, నీ దగ్గర దాచుకో జాగ్రత్తగా, దీన్ని ఖర్చు పెట్టకు, దీన్ని నువ్వు సేవ్ చేసుకుంటే నీకు ఇంకా ఇస్తా. సో దానివల్ల ఏమవుతుందంటే పిల్లల దగ్గర ఆ సేవింగ్స్ అనేది ఒక అలవాటు అనేది వస్తుంది. అంటే పేరెంట్స్ పిల్లలకి ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది కలిగిస్తున్నారు. సో దాట్ ఈ అవేర్నెస్ వల్ల మీకు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వస్తుంది. సో ఫైనాన్షియల్ ఫ్రీడమ్ రావాలంటే ఫస్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్ రావాలి. సో ఇక్కడ ఏంటంటే ఇవన్నీ కూడా మీరు ఒకవేళ క్వాలిఫైడా, నాట్ క్వాలిఫైడా, సార్ నేను పెద్ద పెద్ద చదువులు చదువుకోలేదు, మరి నేను ఎలా కోట్లాధికారి అవ్వాలంటే కూడా మీరు కూడా అవ్వచ్చు. సింపుల్ అండి. తల్లికి అండ్ పిల్లలకి చదువుతో సంబంధం లేదు. ఎందుకంటే తల్లి ఏం చేస్తుందంటే తల్లి తండ్రి ఇద్దరు కూడా కలిసేసేసి పిల్లల్ని వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఎడ్యుకేట్ చేస్తారు. సో దానికి డిగ్రీలు అవసరమా? లేదు. మినిమం కామన్ సెన్స్ ఉండాలి. ఆ కామన్ సెన్స్ ఉంటే చాలు, యూ విల్ బికమ్ అ సక్సెస్ఫుల్ పర్సన్. ఎందుకంటే ఒక ఐరానిక్ విషయం ఏంటంటే ఇండియాలో అతిపెద్ద కోట్లాధికారులు పెద్ద పెద్ద చదువులు చదువుకున్న వాళ్ళు కాదు. లైక్ ధీరుభాయ్ అంబానీ గారు ఉన్నారు, ఇలాంటి చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి ఎగ్జాంపుల్స్. విషయం ఏంటంటే డబ్బుని విలువిస్తే డబ్బు మీకు విలువిస్తుంది. ఇట్స్ యాజ్ సింపుల్ యాజ్ దట్. సో ఈ మాట నేను కాదు, మన దగ్గర ఉన్న మన భారతదేశంలో కోవిడ్ టైంలో మనందరికీ కూడా వ్యాక్సిన్ తయారీ చేసి ఆ వ్యాక్సిన్ మనకి అందేలా చేసి మనం వాడుకునేలా చేసిన తర్వాత మన ప్రాణాలని రక్షించిన కంపెనీ అఫ్కోర్స్ ఒకటి రెండు ఉన్నాయి, కానీ మన హైదరాబాద్లో ఒక వ్యాక్సిన్ క్యాపిటల్గా ప్రపంచం మొత్తంలో పేరు తెచ్చుకుందంటే భారత్ బయోటెక్. సో ఆ కంపెనీలో ఉన్న వన్ ఆఫ్ ది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఉన్నారు మిస్టర్ సాయి ప్రసాద్ గారు అని చెప్పేసి. సో వారితో అసలు నిజంగా కలవడం ఒక గ్రేట్ ఆపర్చునిటీ, చాలా పెద్ద ఆపర్చునిటీ ఇది. సో మొన్న బడ్జెట్ రోజున సిఐఐ అంటే కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీకి ఆయన చైర్మన్ కూడా, అపార్ట్ ఫ్రమ్ భారత్ బయోటెక్ కోవాక్సిన్ డెవలపర్ కాకుండా సిఐఐకి ఆయన చైర్మన్. సో వారు ఒక చిన్న సందేశం ఇచ్చారు, మనం అందరము కోట్లాధికారి అవ్వచ్చు, దానికి ఎలాంటి దారి ఎన్నుకోవాలి, అది ఏంటి, ఎసెన్షియల్స్ ఏంటి. మీరు ఇంట్లో నుంచి బయలుదేరుతున్నారండి, సాయంత్రం వరకు ఎప్పటిదాకా తిరిగి వస్తారో మీకు తెలియదు. సో ఒక వాటర్ బాటిల్, ఒక లంచ్ బాక్స్ అన్నీ మనం రెడీ చేసుకొని వెళ్తాం, ఎందుకంటే తెలియదు బయటికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుందో అని చెప్పేసి. సో ఈ ఇన్వెస్ట్మెంట్ జర్నీ, ఈ బికమింగ్ అ కరోడ్పతి జర్నీలో మీకు ఏమేమి అవసరం పడతాయో మీకు తెలియదు కాబట్టి ఒక్కసారి చూడండి, మీకు ఒక క్లారిటీ వస్తుంది. Skill development ki the country at the national level is spending a lot of money across the country, and I think manaki we should as a country manam college degree kanna kada skills improve cheskone that is more important. Diverse skills. Ippudu inni dinalu manam computer science cheste goppa vallu lepothe nenu ఎలక్ట్రికల్ వర్క్ చేస్తే మంచి వాళ్ళు కాదు, గొప్ప వాళ్ళు కాదు అనే కాన్సెప్ట్ని మనం మర్చిపోయి అన్నిటికీ ఒక ఓవరాల్ స్కిల్ డెవలప్మెంట్, అన్ని స్కిల్స్ ఇంపార్టెంట్. మనం కార్పెంటరీ చేస్తాము, మిషన్ లెర్నింగ్ చేస్తాము, లేకపోతే మనం ఎలక్ట్రికల్ వర్క్ చేస్తాము, అన్ని స్కిల్స్ ఆర్ ఇంపార్టెంట్, నాట్ జస్ట్ వన్ టైప్ ఆఫ్ స్కిల్స్. ఆ ద్వారాగా వెళ్తున్నాం. ఈ ఎలక్ట్రికల్ స్కిల్స్ ఆల్సో ఆటో ఇండస్ట్రీలో యూస్ఫుల్ అవుతుంది. డిఫెన్స్ అండ్ ఏరోస్పేస్లో ఎలక్ట్రానిక్ స్కిల్స్ ఉంటాయి. సో డిఫరెంట్ ఇండస్ట్రీలో డిఫరెంట్ స్కిల్స్ ఆర్ రిక్వైర్డ్. అండ్ నాట్ జస్ట్ నేషనల్ గవర్నమెంట్, ఇప్పుడు మన తెలంగాణ గవర్నమెంట్ ఆల్సో ఇస్ ప్లానింగ్ ఆన్ కొత్త స్కిల్ డెవలప్మెంట్ పాలసీ ఒకటి అనౌన్స్ చేయబోతారు ఇంకా అసెంబ్లీ సెషన్లో. ఐ థింక్ మీరు అది ఫాలో చేసుకోవాలి. నెక్స్ట్ చాలా ముఖ్యంగా ఏంటంటే ప్రతి కామన్ మ్యాన్ ఎవరైతే ఇండియా $5 trillion ఎకానమీ, సో దానికోసం ఈ ఎన్టీసీసీ ఎస్టీసీ పెంచడం వల్ల ఇది బెనిఫిట్ అంటారా, లాస్ అంటారా ఒక కామన్ మ్యాన్కి? ఈవెన్చువలీ ఇట్స్ బెనిఫిట్ అండి. స్లాబ్స్ పెద్దదిగా ఉంటే ఏమవుతుందంటే
వాళ్ళు ఆ స్లాబ్ రీచ్ అయ్యే వరకు వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ ఇంక్రీజ్ అయ్యేది లేట్గా అవుతుంది. సో స్లాబ్ స్మాల్గా ఉంటే ఇట్ ఇస్ ఓన్లీ ఎ బెనిఫిట్. వీ సీ దిస్ యాజ్ అ బెనిఫిట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఇంతసేపు వారు మాట్లాడేటప్పుడు ఒక మాట అన్నారు సార్, స్కిల్ డెవలప్మెంట్ అనేది. Yes. అండ్ అది ఓన్లీ ఇంజనీరింగ్ స్టూడెంట్కో లేదంటే ఒక డాక్టర్ చదివే వాళ్ళకే కాదు, ప్రతి ఒక్కరిలో ఆ స్కిల్ అనేది ఉంటూ ఉంటుంది. అలా మనం కోటీశ్వర్లు అవ్వాలి అంటే ఆ మార్గాన్ని చూసుకోవడానికి సర్టన్ స్కిల్స్ అయితే ఉంటాయి, అవి మనం ఫాలో అవ్వాలి అని చెప్పడం జరిగింది. ఆ స్కిల్స్ ఏంటి సార్? చాలా వండర్ఫుల్ విషయం సాయి ప్రసాద్ సార్ చెప్పారు. అండ్ మీరు ఆ విషయాన్ని ఒక మంచి ప్రశ్నగా అడిగారు. ఎందుకంటే ఇక్కడ ప్రతి మనిషి ఈజ్ బార్న్ విత్ సమ్ ఆఫ్ ది అదర్ టాలెంట్. అందరూ పుట్టుకతో ఒక్క టాలెంట్తో పుడతారండి, అందులో అసలు డౌటే లేదు. సో పరిస్థితుల వల్ల మీరు ఆ స్కిల్స్ని ఎలా వాడుకుంటారు, ఎలా దాన్ని షార్పెన్ చేసుకుంటారు. ఇప్పుడు మీ చేతిలో ఒక పెన్సిల్ ఉందండి, జస్ట్ అది మీకు ఒక టిప్ లేకపోతే మీరు రాయలేరు. సో దాన్ని షార్పెన్ చేసుకోండి. సో షార్ప్ ఎలా చేయాలి, పెన్సిల్ని ఎలా వాడాలన్న విషయం మీకు తెలుసు. సో షార్పెన్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉంటుందో అదే సార్ ఇందాక ఎక్స్ప్లెయిన్ చేశారు. ఏంటంటే భారతదేశంలో స్పెషల్లీ మన రాష్ట్ర ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం కూడా కొత్త స్కిల్ పాలసీ తీసుకురాబోతుంది. సార్ ఏమన్నారంటే మీరు చిన్న ప్లంబింగ్ వర్క్ కానివ్వండి, ఎలక్ట్రికల్ వర్క్ కానివ్వండి, మీరు ఎంత చిన్న పని చేస్తున్నారనేది ముఖ్యం కాదు, మీరు ఎంత మనసు పెట్టి ఎంత కరెక్ట్గా చేస్తున్నారనేది ముఖ్యం. ఎందుకంటే అందులో నుంచి వస్తుంది మీ ఇన్కమ్. సో ఇన్కమ్ ఎంత చిన్నగా ఉన్నా అది కూడా ప్రాబ్లం లేదు, మీరు ఎంత హ్యాపీగా మీరు కోట్లాధికారిగా రిటైర్ అవ్వాలి అన్నదే మనము చెప్పబోతున్న ఆ కైండ్ ఆఫ్ ప్లాన్స్లో భాగంగానే మనం క్లాస్ కూడా తీసుకోబోతున్నాం శిరీష. సో ఇందాక మీరు అడిగారు కదా, స్టార్టింగ్లో 28 జూలైన మీరు క్లాస్ తీసుకోబోతున్నారు. సో ఈ విషయాలన్నీ కూడా అందులో మేము ఫ్రీగా డెమోలో నేర్పిస్తాం. అయితే ఇక్కడ మీరు నెక్స్ట్ 40 ఇయర్స్లో, 30 ఇయర్స్లో, 20 ఇయర్స్లో లేదా 10 ఇయర్స్లో కూడా మీరు కోట్లాధికారి అవ్వాలి అంటే మీరు పెట్టుబడి ఎంత పెట్టాలి? సార్ నేను ఒక చిన్న ఎలక్ట్రీషియన్ని, నేను ఒక చిన్న వ్యాపారస్తుడిని, నేను ఒక చిన్న బిజినెస్ చేస్తాను ఇంట్లో నుంచి, లేదంటే హౌస్ వైఫ్స్ చెప్తారు నా దగ్గర ఎక్కువ సేవింగ్స్ లేవు, నేను కూడా కోట్లాధికారి అవ్వచ్చా? ఖచ్చితంగా ఉంటుంది, కానీ దానికి ఒక ప్లానింగ్ ఉంటుంది, దానికి ఒక స్ట్రాటజీ ఉంటుంది. టెక్నికల్ అనాలిసిసా, ఫండమెంటల్ అనాలిసిసా, ఇవన్నీ ఇంగ్లీష్లో చెప్తే అసలు మీరు భయపడకండి, మీరు చాలా ఈజీగా నేర్చుకోవచ్చు. సో ఇందులోనే భాగంగా మీకు ఇంకో విషయం చెప్తాను. ఇక్కడ సార్ ఇందాక మాట్లాడినట్టుగా యూ కెన్ ఫ్యూచర్ ప్రూఫ్ యువర్ కెరియర్ విత్ డైవర్స్ స్కిల్ సెట్స్. అంటే మీ దగ్గర ఈ రోజున 10th క్లాస్ చదివారా లేదంటే స్కూల్ డ్రాప్ అవుటా అదంతా ఇంపార్టెంట్ కాదు. ఇంపార్టెంట్ ఏంటంటే మీరు ఎలాంటి కోట్లాధికారి అవుతారన్నదే ఇక్కడ ముఖ్యం. ఇదిగోండి, మీ దగ్గర ఒక ఓపెన్ మైండ్ ఉండాలి. అంటే మీరు ఎవరైనా ఏదైనా నేర్పించడానికి మీకు ట్రై చేస్తుంటే మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండాలి. అండ్ యూ అట్ ద సేమ్ టైం మెంటర్షిప్, అంటే ఎవరైనా మీకు గురువు గారు లాగా ఉండేసేసి మీకు ఒక దారిలో తీసుకెళ్తుంటే మీరు యాజ్ ఒక మంచి శిష్యుడిగా మీరు ఫాలో అవ్వండి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే కంటిన్యూస్ లెర్నింగ్. సార్ నేను 20 ఏళ్లలో 30 ఏళ్లలో బాగా నేర్చుకున్నాను, ఇప్పుడు 40th ఇయర్లో ఆర్ 50th ఏజ్లో కూడా నేను నేర్చుకోవాలి అవసరమా అంటారు. మనము ఈ ప్రపంచంలో ఉన్నంత కాలము నేర్చుకోవడము, లెర్నింగ్ ఈజ్ అ ప్రాసెస్, ఇట్ ఈస్ నెవర్ ఫినిష్డ్ ప్రాసెస్. ఎగ్జాక్ట్లీ. సో నా మీరు స్పెషలైజేషన్ చేసుకోండి. అంటే మీరు ఎలక్ట్రికల్ ఫీల్డ్ అనుకుంటే అందులోనే ఇంకా మీరు నేర్చుకుంటూ వెళ్తే మీరు పెద్ద ఎక్స్పర్ట్ అవుతారు. సో అలాగే నెట్వర్కింగ్ చేయండి, 10 మందితో కలవండి, వాళ్ళందరితో ఫ్రెండ్షిప్ పెంచండి, అక్కడ వాళ్ళ దగ్గర నేర్చుకోవచ్చు, వాళ్ళ దగ్గర ఉన్న మంచి మంచి అన్ని మీరు రిసీవ్ చేసుకోవచ్చు. పర్సూ యువర్ ప్యాషన్. చెప్పాను కదండి, మీకు మైండ్లో ఏదైతే ఆలోచన ఉందో నేను కోట్లాధికారి ఈ విధంగా వెళ్తే అవుతాను, దాని ఆలోచన మీదే మీరు ఉండండి, మీరు ఖచ్చితంగా అవుతారు, అందులో డౌట్ లేదు. సో కంప్లేసెన్సీ, నారో స్పెక్యులేషన్, ఇంకా చాలా ఉన్నాయి, ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వెళ్తే శిరీష. బట్ చెప్పేది ఏంటంటే వీటిపైన మీరు ఫోకస్ చేయండి, మీరు ఎలా కోట్లాధికారి అవ్వాలో దానిపైన నేను ఫోకస్ చేసి మీకు ఒక కరెక్ట్ దారిలో తీసుకెళ్తాను. ఇది ఒక కమిట్మెంట్. ఈ 28 జూలై రోజున ఈ ఫ్రీ డెమో అటెండ్ అవ్వండి, మిస్ అవ్వకండి. ఎందుకంటే ఈ వీడియో కింద మీకు ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది. సో మీరు ఆ గూగుల్ ఫామ్ నింపాలి, జెన్యూన్గా, కరెక్ట్గా, ట్రాన్స్పరెన్సీ మెయింటైన్ చేస్తూ కరెక్ట్ ఆన్సర్స్ ఇవ్వండి. దాని ప్రకారంగా మీరు ఎలిజిబుల్ అవుతారు. అండ్ క్లాస్ అటెండ్ అయిన తర్వాత మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఇప్పటిదాకా తెలియని భయం ఏదైతే మిమ్మల్ని వేధిస్తుందో ఈ క్లాస్ అటెండ్ అయిన తర్వాత నుంచి మీరు ఒక క్లారిటీతో ఉంటారు, కోట్లాధికారి 100% అవుతారు. అండ్ అదే విధంగా ఎవరికైనా కూడా ఈ చాట్ యొక్క అనాలిసిస్ తెలుసుకోవడం కావచ్చు, లేదు అంటే ఇన్వెస్ట్మెంట్ గురించి, రిటైర్మెంట్ కావచ్చు, లేదంటే పిల్లల సేవింగ్ గురించి కావచ్చు, ఒక మంచి గైడెన్స్ కావాలి అనుకునే వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని అప్రోచ్ అయ్యే ఛాన్స్ ఉందంట? ఈ 28 జూలై రోజున మీకు ఒక లాస్ట్ అండ్ గ్రేట్ ఆపర్చునిటీ ఉంది. ఒక ఫ్రీ డెమో క్లాస్ ఉండబోతుంది. మీరు ఇలాంటి ఇన్ఫ్యాక్ట్ మీరు శిరీష గారు ఏదైతే ప్రశ్న అడిగారో సో ఆ ప్రశ్నకి సమాధానము మీకు ఈ 28 జూలైన దొరకబోతుంది. ఎందుకంటే ఇందులో మీరు రిటైర్మెంట్ ప్లానింగ్ కానివ్వండి, ఫ్యూచర్ గోల్స్ కానివ్వండి, కోట్లాధికారిగా ఎలా రిటైర్ అవ్వాలి అండ్ ఎలాంటి కైండ్ ఆఫ్ వెల్త్ని మనం బిల్డ్ చేసుకోవాలి,
దానికోసం మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బెటరా, ఈటీఎఫ్లో చేయాలా, స్టాక్ మార్కెట్ చేయాలా, గోల్డ్లోనే చేయాలా? సో ఇవన్నిటికీ కూడా ఏంటి నేర్చుకోవాలి, అసలు ఏం నేర్చుకోవాలి, ఆ నేర్చుకునే విధానం ఏంటి, అది టెక్నికల్ అనాలిసిసా, ఫండమెంటల్ అనాలిసిసా, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా మీకు ఈ క్లాస్లో ఫ్రీ డెమో క్లాస్లో నిరూపించబడుతుంది. సో మీకు ఈ వీడియో కింద ఒక గూగుల్ ఫామ్ ఉంటుంది, దాన్ని మీరు ఫిల్ చేసేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ ఇస్తేనే మీరు ఈ ఫ్రీ డెమోకి ఎలిజిబుల్ అవుతారు. ఇమ్మీడియట్గా స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి మీరు కాల్ అయితే చేయకండి, నెంబర్ చాలా బిజీగా ఉంటుంది ఈ మధ్య, కాబట్టి వాట్సాప్ మెసేజ్ పెట్టమని చెప్తాను. మీకు పూర్తి సహాయాన్ని మా టీం అందజేస్తారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. వెల్కమ్ శిరీష.